వైఎస్ జగన్ ఈ పేరు ఒక ప్రభంజనం. నాడు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి జైలు గోడల మధ్య నిలబడి కూడా జగన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. ఓదార్పు యాత్రలో లక్షలాది మందిని కలుస్తూ వారి కళ్ళలో ఆనందం చూస్తూ నేనున్నాను అని ఆయన ఇచ్చిన భరోసా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. 27 మే 2012న అవినీతి ఆరోపణల మీద 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించాడు. ఆ సమయంలో కార్యకర్తలు కృంగిపోకుండా ఆమె తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, భార్య భారతి ప్రజల్లో తిరుగుతూ పార్టీని నిలబెట్టారు. ఇక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవి. ఆ మాటల్లో ఒక స్పష్టత, ఒక పద్ధతి, వీటన్నింటినీ మించి వైఎస్ఆర్ వారసుడిగా ఒక హుందాతనం ప్రతిబింబించేది. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. జై రాజశేఖర్ రెడ్డి గారు, జై వైఎస్ఆర్. అయితే 2019లో